మన పొరుగున ఉన్న పాకిస్తాన్ ప్రజలు తమ ప్రభుత్వాన్ని తిడుతూ ఇండియాను ప్రశంసిస్తున్నారు. పాక్ ఆర్మీ తమ సొంత ప్రజలతోనే అత్యంత క్రూరంగా వ్యవహరిస్తున్నారు. అదే ఇండియాలో అయితే ఇలా వ్యవహరించదు అని పాక్కు చెందిన ఓ మతాధికారి వీడియో క్లిప్ ప్రస్తుతం తెగ వైరల్ అవుతుంది. మరి ఆ మతాధికారి తమ మాతృదేశంపై ఆగ్రహంతో చిందులు వేయడానికి గల కారణాలేంటో ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం. మన పొరుగున ఉన్న పాకిస్తాన్లో ప్రజాస్వామ్య విలువలు ఎప్పుడో గాలి కుదిరేశారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎక్కువ కాలం మిలిటరీ పాలనలో ఉంది కాబట్టి వారికి ప్రజాస్వామ్య విలువలు తెలియవు. తమ దేశ ప్రజల పట్ల అత్యంత క్రూరంగా వ్యవహరిస్తారు. అయితే తాజాగా ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్కు పాకిస్తాన్కు మధ్య సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖీ ఇండియాకు 6 రోజుల పర్యటనకు వచ్చిన వెంటనే పాకిస్తాన్ కాబూల్పై బాంబుల వర్షం కురిపించింది. దీనికి తగ్గట్టుగా ఆఫ్ఘనిస్తాన్ కూడా పాక్ సరిహద్దుల్లో ఎదురుదాడికి దిగింది. అయితే ప్రస్తుతం ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో పాకిస్తాన్కు చెందిన ఒక మత గురువు ఇండియాను ప్రశంసలతో ముంచెత్తాడు. పాకిస్తాన్ ఆర్మీ తమ సొంత ప్రజలతో అత్యంత క్రూరంగా వ్యవహరిస్తోంది. అదే ఇండియా విషయానికొస్తే మనల్ని ఇలా హింసించదు అని అన్న వీడియో క్లిప్ తెగ వైరల్ అవుతోంది. కాగా ఈ వీడియోను ఆఫ్ఘనిస్తాన్ మీడియా విడుదల చేసింది. ఇక పాక్ మత గురువు తమ దేశానికి చెందిన ప్రభుత్వంపైనే విమర్శలు గుప్పించడంతో ఆఫ్ఘనిస్తాన్ కూడా పెద్ద ఎత్తున పాక్ విమర్శలు మొదలుపెట్టింది. పాకిస్తాన్ విధానాలకు ఇండియా విధానాలకు వ్యత్యాసం ఎత్తి చూపించింది. ఇండియా తమ పొరుగు దేశాలతో ఎలా వ్యవహరిస్తుందో పోల్చి చూపిస్తోంది. ప్రస్తుతం ఇటు పాకిస్తాన్ అటు ఆఫ్ఘనిస్తాన్ల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న సమయంలో ఈ వీడియో విడుదల కావడం విశేషం. ఇక ఈ వీడియోలో పాక్ ప్రభుత్వాన్ని విమర్శించిన పాక్ మత గురువు పాకిస్తాన్కు చెందిన ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రాంతానికి చెందినవారు. అతను పాకిస్తాన్ ఆర్మీ అత్యంత క్రూరంగా వ్యవహరిస్తోందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఒకవేళ ఇండియాకు పాకిస్తాన్కు మధ్య యుద్ధం జరిగితే మనం ఇండియాకు మద్దతు తెలుపుదామని తన సహచరులతో అన్న వీడియో పాక్ ప్రభుత్వాన్ని కలవరానికి గురిచేసింది. ఇక ఖైబర్ పఖ్తూన్ఖ్వా విషయానికొస్తే వాయువ్య పాకిస్తాన్లో ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో ఉంది. అయితే సరిహద్దుకు అవతల ఉన్న పాకిస్తాన్కు చెందిన తెహ్రీక్-ఏ తాలిబాన్ పాకిస్తాన్ లేదా టీటీపీ తరచూ ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రాంతానికి వచ్చి పాక్ భద్రతా దళాలను లక్ష్యంగా చేసుకుని వారిని కాల్చి చంపిపోతున్నాయి. అయితే ఆఫ్ఘన్ తాలిబన్లు పాక్ తాలిబన్లు ఒకటే కాదు. అయితే పాక్ తాలిబన్లు కూడా పాకిస్తాన్లో తాలిబాన్ పాలన తేవాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. షరియా చట్టాన్ని అమలు చేయాలని పోరాడుతున్నారు. అయితే ఆఫ్ఘన్ తాలిబన్లు పాక్ తాలిబన్ల సిద్ధాంతాలు మాత్రం ఒకటే. ఇక వీడియోలో పాకిస్తాన్ను శాపనార్థాలు పెట్టిన మత గురువు మర్దాన్కు చెందిన మౌల్వీ గుల్జార్ అని తెలిసింది. ఇక ఆయన వీడియోలో ఆవేశంగా మాట్లాడుతూ హిందువులు మనతో ఇంత క్రూరంగా వ్యవహరించారు, అదే పాకిస్తాన్ సైనికులు మనల్ని జైళ్లలో అత్యంత క్రూరంగా హింసిస్తున్నారు అని మండిపడ్డారు. ఒకవేళ ఇండియా పాకిస్తాన్పై యుద్ధానికి దిగితే మనం ఇండియాను మద్దతు తెలుపుదామని తన శిష్యులతో మాట్లాడుతూ అన్నాడు. దీనికి కారణం ఒక్కటే, పాకిస్తాన్ ప్రభుత్వం మనతో అత్యంత క్రూరంగా వ్యవహరించడమే అని ఆయన పలు సంఘటనలు వివరించారు. ఇక మౌల్వీ గుల్జార్ ఆవేదన విషయానికొస్తే పాకిస్తాన్ జైళ్లలో సైనికులు మతపరమైన మేధావులను అత్యంత హీనంగా హింసిస్తున్నారని అమానవీయంగా చూస్తున్నారని ఆయన పాక్ ఆర్మీపై మండిపడ్డారు. తాను జైల్లో ఉన్నప్పటికీ ఘటనలు గుర్తు చేసుకున్నారు. ఆయన ఖురాన్పై చేతులు పెట్టి ప్రమాణం కూడా చేశారు. ఒకవేళ ఇండియాపై పాకిస్తాన్పై దాడి చేస్తే మనమంతా ఇండియాకు మద్దతు తెలుపుదామన్నారు. జైళ్లలో ముస్లింలను మదర్సా విద్యార్థుల పట్ల పాకిస్తాన్ ఆర్మీ అత్యంత క్రూరంగా వ్యవహరించింది. హిందువులు కానీ ఇండియాకు చెందిన సైనికులు కానీ ఇలా వ్యవహరించరు. పాకిస్తాన్ ఆర్మీ కంటే ఇండియన్ ఆర్మీ ఎంతో నయమని ఆయన ఇండియన్ ఆర్మీని ఇండియాను ప్రశంసలతో ముంచెత్తారు.
ఈ వీడియో ఆఫ్ఘనిస్తాన్ మీడియా షేర్ చేసింది. అయితే మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం మల్వి గుల్జార్ను పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అరెస్ట్ చేసి తమ వెంట తీసుకువెళ్లిందని, అతను పాకిస్తాన్ ఆర్మీతో పాటు ఇంటెలిజెన్స్ సర్వీసు గురించి చేసిన వ్యాఖ్యలకు గాను పాక్ ఆర్మీ అదుపులోకి తీసుకుందని చెబుతున్నారు. ప్రస్తుతం ఆయన పాక్ ఆర్మీ డిటెన్షన్ సెంటర్లో ఉన్నాడని ఆఫ్ఘన్ మీడియాలో వార్తలొస్తున్నాయి. అయితే పాకిస్తాన్ మాత్రం దీనికి సంబంధించి ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. అయితే ఈ వీడియో అసలైందా లేక ఫేకా అని నిర్ధారించుకోవడానికి వీల్లేకుండా పోయింది. ఒక్కటి మాత్రం వాస్తవం, ఖైబర్ పఖ్తూన్ఖ్వా గిరిజన ప్రాంతాల్లో పాక్ ఆర్మీపై ప్రజలు తీవ్ర వ్యతిరేకత ఏర్పడిందన్నది మాత్రం వాస్తవం. ఇలాంటి సంఘటనే మరో మౌలానా అబ్దుల్ అజీజ్ ఘాజీ కూడా ఈ ఏడాది మేలో తన అనుచరులతో మాట్లాడుతూ, ఒకవేళ ఇండియాకు పాకిస్తాన్కు మధ్య యుద్ధం జరిగితే పాకిస్తాన్కు ఎంతమంది మద్దతు తెలుపుతారో చేతులెత్తండి అనడంతో ఒక్కరంటే ఒక్కరూ చేతులెత్తలేదు. దీన్ని బట్టి చూస్తే పాక్ ప్రజల్లో తమ ప్రభుత్వం పట్ల, ఆర్మీ పట్ల ఎంత వ్యతిరేకత ఉందో తేలిగ్గానే అర్థం చేసుకోవచ్చు. ఇస్లామాబాద్ లాల్ మస్జిద్కు చెందిన వివాదాస్పద మత గురువు మౌలానా అబ్దుల్ అజీజ్ ఘాజీ ఈ ఏడాది ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్లోని పెహల్గాంలో టెర్రర్ దాడుల్లో 26 మంది హిందువులను కాల్చి చంపిన తర్వాత 2 వారాలకు ఆయన వీడియో వైరల్ అయింది. లాల్ మస్జిద్లో ఆయన విద్యార్థులు తన అనుచరులతో కూర్చుని చాలాసేపు సుదీర్ఘంగా మాట్లాడారు. దేశంలో పెరిగిపోతున్న ఉగ్రవాదం గురించి, పాకిస్తాన్ ప్రభుత్వం గురించి విద్యార్థులతో చర్చించారు. తర్వాత ఆయన విద్యార్థులను, తమ అనుచరులను ఉద్దేశించి మాట్లాడుతూ, తాను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగదలుచుకున్నాను. మీరు నిజాయితీగా సమాధానం చెప్పాలి. ఒకవేళ పాకిస్తాన్ ఇండియాతో యుద్ధానికి దిగితే మీలో ఎంతమంది పాకిస్తాన్కు మద్దతు తెలుపుతారో చేతులెత్తండి అన్నారు. దీంతో ఒక్కరంటే ఒకరు చేతులు ఎత్తలేదు. దీన్ని బట్టి చూస్తే పాకిస్తాన్కి ఏ ఒక్కరూ యుద్ధానికి మద్దతు తెలపరని తేలిపోయిందన్నారు మౌలానా. అటు తర్వాత ఆయన విద్యార్థులతో మాట్లాడుతూ, పాకిస్తాన్ ప్రభుత్వం మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పాకిస్తాన్ వ్యవస్థను పూర్తిగా భ్రష్టు పట్టించారు. ప్రజలతో అత్యంత క్రూరంగా వ్యవహరిస్తున్నారు. పాక్ను పనికిరాని వ్యవస్థగా తయారు చేశారు. ఇండియా కంటే ఘోరంగా ఉందన్నారు. పాక్ ఆర్మీ క్రూరత్వానికి పరాకాష్ఠ గురించి ఆయన ఉదాహరణలు కూడా చెప్పారు. బలోచిస్తాన్, ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో బాంబులు వేస్తున్నారు. తమ సొంత ప్రజలపై ఎవరైనా బాంబులు వేస్తారా? బలోచిస్తాన్, ఖైబర్ పాకిస్తాన్ భూభాగంలోనే కదా ఉండేది అని ప్రశ్నించారు. బలోచిస్తాన్, ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో పాక్ ఆర్మీ అరాచకాలు మితిమీరిపోతున్నాయి. తమ సొంత పౌరులపై బాంబులు వేసి చంపుతారా అని పాక్ ఆర్మీని నిలదీశారు. కాగా ఈ వీడియోను జామియా హస్పీ లాల్ మస్జిద్లో మే 2న రికార్డ్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేపింది. నిపుణుల అంచనా ప్రకారం పాకిస్తాన్ ప్రజలు ప్రభుత్వంతో పాటు మిలిటరీ వ్యవహరిస్తున్న తీరు పట్ల తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని తేలిపోతోందని చెబుతున్నారు. అదే సమయంలో ఇండియాతో అనవసరంగా కయ్యానికి కాలు దువ్వడం సరికాదని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఇక మత ప్రాతిపదికన ఏర్పడిన పాకిస్తాన్లో మత ఛాందసవాదులకు కొదవేలేదు. మత గురువులే తమ శిష్యులకు, పాక్ ప్రభుత్వానికి, పాక్ మిలిటరీ వ్యతిరేకంగా బీజాలు నాటుతున్నాయి. అదే సమయంలో ఇండియా గురించి ప్రశంసలు గుప్పించడం ప్రస్తుతం పాకిస్తాన్ ఆర్మీకి, పాక్ ప్రభుత్వానికి మింగుడు పడడం లేదు. ప్రస్తుతం ఇటు పాకిస్తాన్, అటు ఆఫ్ఘనిస్తాన్లో ఇదే హాట్ టాపిక్గా మారింది.